క్వశ్చన్లు అడుగుతా, టక్కుని జవాబు ఇవ్వాలి. ఎస్ ఆర్ నో. వాటర్ల సభలో అడిగావు, ఇవ్వక సాస్తానా? అడుక్కో. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, భూ కబ్జాలు మానేశారా? ఓ అంటే ఇప్పటిదాకా చేస్తున్నారన్నమాట. నెక్స్ట్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రజాసేవ మొదలు పెట్టారా? ఏరా ఓ అంటే ఇప్పటిదాకా చేయడం లేదన్నమాట. వాట్? మూడో అడుగు, రేపు ఎలక్షన్లో టికెట్ మీకు రాకుండా రాజా వర్మ గారికి వస్తే కొమ్మిగరేసి తిరగబడతారా, పార్టీలోనే ఉండి గోతులు తవ్వుతారా? అబ్బో ఆటగారివే మస్కరాని. నేను ఒకటి అడుగుతా చెప్తా. మన రాజావారి దివాణంలో ఒక గెరసాని పెట్ట వాలిందంట, దానికి నీకు కనెక్షన్ ఉందా? అదే నేనే అది. అది గది. నువ్వెందుకు వచ్చినట్టు? నువ్వు ఎవరు కూడా సేరమంట? ఎవరికీ కాదు, నేను పబ్లిసిటీ దాన్ని. మా జాక్పాట్ కంపెనీ వాళ్ళు నుంచి పంపించారు. కంగారు పడకండి, ఎలక్షన్ ప్రచారానికి వచ్చా. మీకో రాజా గారికో ఎవరికో ఒక్కరికే. నీ రేట్ ఎంత? పబ్లిసిటీకి ఏం తీసుకుంటావమ్మా? మీ భాషలో 100 కిళ్ళీలు. అంటే మిఠాయా? కాదు, కారా. అంటే 100,000. అదే అడ్వాన్సే. దివాణంలో 50 కిళ్ళీలు ఇస్తామన్నారు, కానీ పేదోళ్ల మడిసి మీరు గెలవటం గ్యారంటీ అని తెలుసుకుని వచ్చా. అడ్వాన్స్ కొట్టిస్తే నా తడాక చూపిస్తా. ఇచ్చినట్టే చీపెట్ మరి. మాట తప్పరు కదా. నేనా? సత్యం వదా. అదిగో ఆ పాత చింతకాయ నీతి పాఠాలు మానేయాలి. ఓటర్ దేవుళ్ళ నోట పలికే మాటలతో స్లోగన్ ఫైరింగ్ చేయాలి. చూడుట చూడుట ఇంత పక్కం చూడుడా. ఓటర్ దేవుళ్ళారా, మన సీఎం గారి ఇంటి పేరు చింతకోట కదా, ఇక నుంచి వారి పేరే కోట అనుకుందాం. కోట మాట కోటి ఓట్ల మూట. కోట మాట కోటి ఓట్ల మూట. ఒక 10 మిఠాయిలు పడేయండి. చూసారా సీఎంజీ, మీ పేరు ఓటర్ల నోట డాన్స్ ఆడేస్తుంది. ఇక 4 రోజులు పోతే వాళ్ళ గుండెల్లో దూరిపోతారు. 5 కాదు 100 ఏళ్ళు మీరే సీఎం అయిపోతారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.